డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. మరి ఈ డిజిటల్ డిస్ట్రాక్షన్స్ మన వర్క్ ఎఫిషియన్సీని ఎలా తగ్గిస్తుందో కూడా చూసాం. మరి అలాంటప్పుడు వీటికి దూరంగా ఉండాలి అంటే డిజిటల్ డీటాక్స్ అనేది మనకి అవసరం. ఈ డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటి, అసలు దీనివల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే నిజంగా మీ వర్క్ ఎఫిషియన్సీ డబుల్ అయిపోతుందండి. డిజిటల్ డిటాక్స్ అనేది కొన్ని రోజుల పాటు లేదా కొన్ని గంటల పాటు మనం డిజిటల్ పరికరాలకి దూరంగా ఉండడం, అంటే ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, టీవీ లాంటివి ఉపయోగించకుండా ఉండడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం అన్నమాట. ఇది మన ఫోకస్ పెంచడానికి, మన ఒత్తిడిని తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే కంటి నిండా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ డిటాక్స్ చేయడానికి కొన్ని క్రియేటివ్ చిట్కాలు చెప్పనా మరి నేను. నిద్రకి ముందు స్క్రీన్ టైం తగ్గించండి. నిద్రకి కనీసం 1 గంట ముందు కంప్లీట్గా మీ డిజిటల్ గ్యాడ్జెట్స్ని దూరంగా పెట్టండి. సోషల్ మీడియాలో బ్రేక్ తీసుకోండి. కొన్ని రోజుల పాటు ఇన్స్టా కావచ్చు, మీ ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్లు ఆఫ్ చేసేయండి. అవసరం లేని యాప్ల నోటిఫికేషన్లని ఆపేయడం ద్వారా మన ఫోకస్ పెంచుకోవచ్చు. ఫోన్ లేకుండా సమయం గడపండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో నేరుగా మాట్లాడడం, బహిరంగ వాతావరణంలో సమయం గడపడం, అంటే మీరు వాక్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ బయట చేయడం. దానికి మళ్ళీ ఆన్లైన్ డిపెండ్ అవ్వకుండా ఫిజికల్గా మీరు ఇలాంటివి చేసే ప్రయత్నం చేయండి. ఫోన్ ఉపయోగం కోసం పరిమిత సమయం పెట్టుకోండి. కొన్ని గంటలు, రోజులో కొన్ని గంటలు మాత్రమే నేను ఫోన్ వాడతాను అని ఒక ప్రామిస్ మీకు మీరు చేసుకోండి. టైమర్ సెటప్ చేయండి. మాన్యువల్ పనులు చేయండి, అంటే పుస్తకాలు చదవడం, స్కెచింగ్ వేయడం, గార్డెనింగ్ చేయడం, వంట చేయడం, వాకింగ్ లాంటి పనులని అలవాటు చేసుకోండి. డిజిటల్ ఫ్రీ డేస్ని ప్లాన్ చేసుకోండి. వారానికి కనీసం ఒక్కరోజు నో ఫోన్ డేగా మీరు డెసిషన్ తీసుకోవాల్సిందే. మరి వీటి వల్ల లాభాలు ఏంటో తెలుసా? డిజిటల్ డీటాక్స్ ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు పైవన్నీ పాటించేస్తారు. మెరుగైన మానసిక ఆరోగ్యం, ఒత్తిడి తగ్గుతుంది, మెరుగైన నిద్ర, క్రియేటివిటీ పెరుగుతుందండి. మన సృజనాత్మకతని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇంకా చెప్పాలా, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయి. మరి మీరు కూడా డిజిటల్ డీటాక్స్ ప్రయత్నించాలనుకుంటే ఖచ్చితంగా మీ అనుభవాలని నాకు కామెంట్స్లో షేర్ చేయాల్సిందే. మరి ఇంకా కొన్ని క్రియేటివ్ డిజిటల్ డీటాక్స్ మెథడ్స్ చెప్పనా నేను. డిజిటల్ డీటాక్స్ ఉంచుకోవడం బోరింగ్గా అనిపించకుండా సృజనాత్మకమైన మరియు ఆహ్లాదకరమైన పద్ధతులు మనం పాటిస్తే మనం ఖచ్చితంగా మన మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని దూరంగా ఉంచగలుగుతాం. అనలాగ్ డే ఛాలెంజ్, వారానికి ఒక్కరోజు 1990s స్టైల్లో డిజిటల్ పరికరాలు లేకుండా లైఫ్ని లీడ్ చేయడం. పుస్తకాలు, మ్యాప్స్, డైరీలు వాడి మన పని చేసుకోవడం. ఒకప్పుడు మనం ఈ జీపీఎస్లు ఇవి లేకుండా బ్రతకలేదా ఏంటి? 90s జనరేషన్ వాళ్ళకైతే తెలుసు. ఫోన్ కెమెరా బదులుగా ఫిలిం కెమెరా ఉపయోగించడం, డిజిటల్ సన్సెట్ రొటీన్ని పాటించడం, ఆఫ్టర్ 6 ఎట్లీస్ట్ ఆఫ్టర్ 8 PM తర్వాత మొబైల్స్, ల్యాప్టాప్స్, మొత్తం గ్యాడ్జెట్స్ని ఆఫ్ చేసేయడమే. రాత్రి స్క్రోలింగ్కి బదులుగా జర్నలింగ్, సంగీతం వినడం, షటిల్ ఆడటం, ఏదైనా మీకు ఇష్టం ఉన్న పని చేయడం, కథలు చెప్పడం లాంటివి మొదలుపెట్టండి. ఇంకా చెప్పాలంటే ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో క్వాలిటీ టైంని గడపడం అలవాటు చేసుకుందాం. అండ్ ఫోన్ లేకుండా డిన్నర్ టేబుల్ చర్చలు, లేదా మెట్లపై కూర్చొని, డాబాపై కూర్చొని, టెర్రస్ మీద నక్షత్రాలని చూడడం. చిన్నప్పుడు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ఈ పనులన్నీ. ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉంటాను. అండ్ కనపడని ఫోన్ టెక్నిక్, కావాలని మొబైల్ని ఎక్కడో పెట్టేసి మనం ఫోన్ రూమ్లో దాచిపెట్టేసి కాస్త కొన్ని గంటలు దానికి దూరంగా ఉండడం. అట్లీస్ట్ 2 to 4 hours స్క్రీన్ ఫ్రీ టైం ఉండేలా ప్లాన్ చేసుకోవడం. ఇంకా అలారం పెట్టుకోవడం ఫోన్లో కాకుండా క్లాసిక్ గడియారం ఉపయోగించండి. అండ్ ఆన్లైన్ బదులుగా అవుట్డోర్ టూర్స్ ప్లాన్ చేసుకొని, ఫోన్ చూడాలనిపించినప్పుడు, మీకు ఎప్పుడైతే మొబైల్ చూడాలి అనిపించినప్పుడు అలా మీ అడుగు బయట వేయండి. వీకెండ్స్, ట్రెక్కింగ్స్, ట్రిప్స్,
టూర్స్ ప్లాన్ చేసేయండి. మీ ఇంటి ఇంకా చెప్పాలి అంటే మీ ఇంటి వద్ద చిన్న గార్డెన్ని ప్రారంభించేసేయండి. కాగితాలకి పెన్నులకి పనులు పెట్టి మొబైల్లో మెసేజెస్ కాకుండా లెటర్స్ రాసే చిన్న లెటర్స్ మెసేజెస్ పేపర్ పైన రాసే ప్రయత్నం చేయండి. సో ఈ గ్రాసరీస్ తెచ్చుకోవాలన్నా కూడా మొబైల్లో నోట్ చేసుకోవడం కాకుండా పేపర్ పెన్నుకి పని చెప్పేసేయండి. డిజిటల్ క్యాలెండర్ బదులుగా పేపర్ ప్లానర్ని ఉపయోగించడం. ఇంకా ఫన్నీగా ఉంటుంది ఏంటంటే ఫన్ జార్ ఛాలెంజ్. 30 స్క్రీన్ ఫ్రీ యాక్టివిటీస్ కాగితం మీద రాసి ఒక జార్లో వేసుకోవడం. మీకు మొబైల్ చూడాలనిపించినప్పుడల్లా, స్క్రీన్ చూడాలనిపించినప్పుడల్లా ఒక కాగితం, ఆ జార్లో నుంచి ఒక కాగితం తీసి ఆ యాక్టివిటీ చేయడం. వినడానికి ఫన్గా ఉన్న చాలా వర్కౌట్ అవుతుంది ఇది. సో పుస్తకాలు చదవడం, ఆర్ట్, యోగా, డాన్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఈ జార్లో వేసుకోవచ్చు. ఇంకా సైలెంట్ మార్నింగ్ రిచువల్. ఇదేం తెలుసా? మార్నింగ్ లేచిన తర్వాత 1 or 2 hours దాకా మొబైల్ ముట్టను అని మీకు మీరు ప్రామిస్ చేసుకోవడం. మెడిటేషన్, యోగా లేదా నేచర్ వాక్, నేచర్ సౌండ్స్ వినడం లాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు ఈ టైంలో. అండ్ ఉదయం మొబైల్లో న్యూస్ బదులుగా మాన్యువల్గా పేపర్ న్యూస్ చదవడం. ఇంకా ఫోన్ ఫ్రీ భోజనం నిబంధన ఖచ్చితంగా మనం ఇంటిల్లిపాది పెట్టుకోవాల్సిందే. భోజన సమయాల్లో ఫోన్లని దూరంగా ఉంచడం. ఇంకా ఇంట్లో ఫోన్ బాస్కెట్ ఏర్పాటు చేసి భోజన సమయానికి అందరూ మొబైల్ ఫోన్స్ దానిలో పెట్టేయడం. బోర్డ్ గేమ్స్, కథలు చెప్పుకోవడం. ఇలా మనం ఫోన్లకి దూరంగా ఉండొచ్చు కదా. అండ్ సెల్ఫ్ కంట్రోల్. అసలు ఇది చాలా అవసరం ఇవన్నీ చేయడానికి. అండ్ నేచర్ వాక్, ఫారెస్ట్ జర్నీ ఇలా చాలా చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, ఏమీ చేయకపోవడం, డూయింగ్ నథింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్. అసలు అలా సైలెంట్గా కామ్గా ఏమి మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉండిపోవడం అనేది చాలా చాలా మంచి విషయం. డిజిటల్ డీటాక్స్లో ఇది బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే. సో వీకెండ్స్ ఫ్రెండ్స్తో ప్లాన్ చేయడం, టూర్స్ అండ్ ట్రెక్కింగ్. మళ్ళీ అక్కడ కూడా మొబైల్స్తోని క్యాప్చర్ చేయాలని కాకుండా కాసేపైనా మొబైల్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరే కనుక పెట్ లవర్ అయితే మీ పెట్తో చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. మీ గ్యాడ్జెట్స్ని పక్కన పెట్టేసి వాటితో గడపడం వల్ల మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి లాంటివి కామెంట్స్లో మీరు చెప్తే నేను మీకు తగినట్లు అలాంటి టాపిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.